Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు మల్లి చెట్లు రెడీ చేసుకుందామండి. మామూలుగా అయితే ఎప్పుడు డిసెంబర్ లాస్ట్లోనే మనము రెడీ చేసుకుంటాము సమ్మర్లో పూల కోసం. కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయిందండి. ఈసారి జనవరి లాస్ట్లో మనము రెడీ చేసుకుందాము. ఇప్పుడు కనుక రెడీ చేసుకుంటే మనం మార్చి నాటికి పూలు వస్తాయండి. అదే కనుక మనం డిసెంబర్ లాస్ట్లో మనము రెడీ చేసుకుంటే ఫిబ్రవరి కల్లా మనకి పూలు వచ్చేస్తాయి. ఫిబ్రవరి లాస్ట్ కలాగా నెల 15 రోజులు 2 నెలల్లో మనకి మధ్యలో గ్యాప్ ఉంటుందండి. గ్యాప్ తీసుకున్న తర్వాత అప్పుడు చిగుర్లు ముందు నుంచి చిగుళ్ళు వస్తూ ఉంటాయి, కానీ మనం వేయంగానే తర్వాత ఇక మొగ్గలు రావటం మొదలవుతుంది అనమాట. అది ఎలాగో ఏంటో ఈరోజు చూసుకుందాము, నేను ఏమేమి ఇచ్చాను ఏంటి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 చెట్లు ఉన్నాయండి మనకి మల్లి చెట్లు మొత్తం. రెండేమో మామూలుగా గుండుమల్లి అండి, దాన్నే బొడ్డుమల్లి అంటారు కదా అది. ఒకటేమో మామూలు ఒంటిరెక్క మల్లి అనమాట, జడమొగ్గ అంటారు కదా అది. ఇంకోటి వచ్చేసి ఇది దొంతర మల్లి, అంటే గులాబీలా ఉంటుంది కదా, వైట్ గులాబీలాగా, అదండి. ఒకటి వచ్చేసి ఇంకోటి ఏంటంటే అది సూది మల్లిలాగా ఉంటుంది కదా, పువ్వులో పువ్వు 3-4 పూలు ఉండి పెటల్స్ చివరి వచ్చేసి సూదుల్లా ఉంటుంది అదనమాట. మొత్తం అన్నిటిని నేను దూసేసానండి. దూసేసిన తర్వాత దీంట్లో వేసుకున్న ఎరువులు ఏంటి అంటే వర్మీ కంపోస్ట్ వేసానండి. వర్మీ కంపోస్టు తర్వాత నీమ్ పౌడరు, రూట్ రాట్ అయిపోకోకుండా. ఆ తర్వాత వచ్చేసి మల్టీ న్యూట్రియంట్ పౌడరు. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఏం వేసాను, డిఏపి వేసానండి. డిఏపి వేసాను. మీ దగ్గర డిఏపి లేకపోతే ఎన్పికే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే అన్నిటికీ కూడా అలాగే వేసానండి. ఒక్కటి మాత్రం నేను ఒకదానికి మాత్రం వేయలేదు, అది ఒంటిరెక్క మల్లికి. ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉందండి, చుట్టూ మట్టి. కొంచెం వాటర్ పోసి తడిపి రెండో రోజు మరుసటి రోజు వేస్తానమాట, రేపు వేస్తాను. అదండి, ఈ 4 మాత్రం నేను మొత్తం అన్నీ నేను ఇప్పుడు చెప్పిన ఎరువులని వేసేసాను. ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ భూమి సరిచేసేసి ఇప్పుడు ఏంటంటే మొదలకు కొంచెం దూరంగా వేయాలండి. ఇది వేసే ముందు ఏంటంటే భూమి పెళ్ళగించాలన్నమాట. దేంట్లో అయితే మనం వేస్తున్నామో ఆ భూమి చెట్టుకి చుట్టుపక్కల గుల్ల చేయాలన్నమాట. భూమి గుల్ల చేసి ఆ మట్టి అంతా ఆ మట్టి చెట్టు వైపుకి తోసేసి, మొదలకి దగ్గరగా తోసేసి, ఆ చుట్టూ గ్యాప్ వస్తుంది కదా మనకి గుంటలాగా, ఆ గుంటలో వేసేయాలి ఇప్పుడు చెప్పిన ఎరువులన్నీ. వేసేసిన తర్వాత మట్టి సరిచేసేసి అప్పుడు వాటరింగ్ చేసేసేయాలి ఫ్రెండ్స్. ఇదంతా ఎప్పుడు చేయాలంటే మొత్తం మనము ఎండిపోయిన కొమ్మలు అవన్నీ కట్ చేసేయాలండి. కట్ చేసేసి దూసేసేయాలి, ఆకులన్నీ ఒక్కటి కూడా లేకుండా దూసేసేయాలి. దూసేసిన తర్వాత అప్పుడు నేను చెప్పినవన్నీ చేయాలన్నమాట. ఇట్లా మట్టి సరి చేసిన తర్వాత వాటరింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక నెల 15 రోజులు 2 నెలల్లో మనకి ఇవి వచ్చేస్తాయండి మొగ్గలు. ఇప్పుడు వాటరింగ్ చేసేసుకుందాము. ఇక ఎండపట్టుకి మార్చేస్తానండి. ఇక్కడ కొంచెం నీడ వస్తుంది మాకు, పెద్దగా ఎండ రాదనమాట. అటువైపుకి వస్తుంది. అటువైపు ఉన్న చామంతి చెట్లు తీసి ఇటు పెట్టేసి, ఇటేపు ఈ చెట్లు మల్లి చెట్లు తీసేసి అటువైపు పెట్టాలి. ఎండ ఏ వైపు వచ్చిందో అటువైపు పెట్టాలన్నమాట. ఎంత ఎండ వస్తే అంత బాగా పూలు పోస్తాయండి ఇవి మల్లి చెట్లు. 6 ఏళ్ల క్రితం చెట్లు అండి ఇవి. 6 ఏళ్ళు 7 ఏళ్ల క్రితం చెట్లు అనమాట ఇవి. 2 మాత్రం 6-7 ఏళ్ల క్రితం చెట్లు. తత్మాయన్ని మాత్రం మొన్న మధ్య పెట్టిన చెట్లే. ఫుల్గా పోసేయాలండి నీళ్ళు మట్టుకు. కాకపోతే కింద నుంచి వాటర్ పోయేటట్టు మాత్రం పోయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇట్లా ఎక్కువ పోసేస్తే కనుక కింద హోల్స్లో నుంచి కిందకి వెళ్ళిపోతాయి మన ఎరువులు కూడా. అందుకోసం కొంచెం జాగ్రత్తగా చూసుకుని పోసుకోండి. ఇది కొంచెం మెత్తబడుతుందని మట్టి కొంచెం పోసానండి చిన్న మల్లికి, జడమొగ్గకి. ఇదండి, ఈ విధంగా మనము మల్లి చెట్లని వేసవికి రెడీ చేసుకోవాలి. ఈరోజు ఫ్రెండ్స్ మా నేబర్కి చిన్న నాటు గులాబీ ఉంది కదా మనది పింక్ది,
ఆ గులాబీ కొమ్మ పెట్టానండి ఆవిడ కోసం అని చెప్పేసి. అది మనము చాలా రోజులు అయిపోయింది, దానికి రూట్స్ అసలు ఎలా వచ్చినాయో ఏంటో చూద్దాము. ఆవిడ దగ్గర ఇంత ముందు ఉందండి, అది చాలా పూలు పూసేదనమాట. అది ఏమైందో మరి దానికి, మరి మొత్తానికైతే చచ్చిపోయిందనమాట. ఆవిడేమో గోవాలన్నమాట, నేను కనిపించినప్పుడల్లా నా చెట్టు చచ్చిపోయింది. మొక్కల గురించి మాట్లాడుకుంటే చాలండి, నా మొక్క పోయింది, బోళ్ళని పూలు పూసేయి, అనవసరంగా చచ్చిపోయింది, అది ఇది అంటా ఉంది. సరేలే అనేసి నేను పెడదాంలే, నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఆ కొమ్మ తీసి పెట్టానండి. ఆవిడ దగ్గర ఇదే కాకుండా మనది పన్నీర్ గులాబీ ఉండేది కదండి, పన్నీర్ గులాబీ కూడా ఉంది ఆవిడ దగ్గర. నేను కొమ్మలిస్తే బ్రతికించుకుంది. ఇదిగోండి, ఇదేనండి వాళ్ళు తీసేది మనము. ఇదిగోండి, దీంట్లో అన్ని కటింగ్సే పెట్టాను, వేరే వేరే కటింగ్స్. ఇది తీద్దాము. ఆ పన్నీర్ గులాబీ కూడా ఉంటేనండి, అది ఫస్ట్ ఆవిడకి చాలాసార్లు అడిగింది, ఇచ్చాను. ఇస్తా ఉంటే ఎన్నిసార్లు పెట్టినా పాపం చచ్చిపోయేదన్నమాట పన్నీర్ గులాబీ కొమ్మలు. ఇంకొక నైబరు అటేపు అవతల ఉండే ఆవిడకేమో పెట్టగానే బ్రతికిపోయింది. ఆవిడ చక్కగా పూలు పూయించుకోవటం మొదలెట్టింది. ఈవిడికి మాత్రం ఎన్నిసార్లు పెట్టినా ఆ కటింగ్ బతకలేదన్నమాట. చివరికి అలాగోలా పన్నీర్ గులాబీ బ్రతికించుకుంది ఆవిడ. చాలా పూలు పూసేయండి అవి. ఉన్నట్టుండి ఒకసారి అది చెట్టు కనపట్టలేదు నాకు. నేను ఒకసారి డౌట్ వచ్చి అడిగా, ఏమైందండి పూలు పూసి టైప్ కనిపించేది బాల్కనీ నుంచి, ఇప్పుడు కనపట్టలేదు ఏంటి అంటే, ఒకసారంట ఆవిడ హస్బెండ్కి 75-76 ఇయర్స్ ఉంటాయన్నమాట. ఈవిడ లేనప్పుడు బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీ మూలకి వెళ్ళారంటండి, ఈ చెట్టు ఉన్న చోటుకి వెళ్తేనంట ఆయనకి గుచ్చుకున్నాయంట ఆ పన్నీర్ గులాబీ ముళ్ళు గుచ్చుకున్నాయని ఆయన కోపం వచ్చి చక్కగా దాన్ని తీసుకెళ్ళి ఆవిడ లేనప్పుడే తీసుకెళ్ళి రోడ్డు అవతల పారేసి వచ్చారంటండి ఆయన. నేను ఏమైందండి అని అడిగాను కదా, అంటే ఆ కథ అంతా ఇలా చెప్పిందనమాట. ఇలా ఆయన గుచ్చుకున్నాయంటండి, తీసుకెళ్ళి అక్కడ పారేసి వచ్చారంటే నేను అనుకున్నాను అనమాట. నవ్వుకుని అది దొరికినాడు చక్కగా దాన్ని చూసినాడు వెంటనే తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసుకుని ఉంటారు, హాట్ కేక్ లాగా హాయిగా పెంచుకుని పూలు పూయించుకుంటూ ఉంటారు అనుకున్నాను. ఆ పెద్ద ఆయన కూర్చున్న చోట కూర్చోకుండా మూలకి వెళ్ళటం ఎందుకు, దానికి గుచ్చుకున్నాయని అది పీకి పారేయటం ఎందుకండి, నాకైతే నవ్వొచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, తీసాను చూసారుగా. ఇది ఇప్పుడు ఆవిడకి ఇచ్చేద్దామండి. రూట్స్ బాగానే వచ్చినాయి, చూసారుగా చక్కగా వచ్చినాయి రూట్స్. ఇదండి ఆవిడ పన్నీర్ గులాబీ కదా, చిన్న పింక్ గులాబీ కదా అనమాట ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.